వాసుదేవ సర్వం. హరే కృష్ణ. పార్థాస్ గేర్ అప్, లెట్స్ గో. ఏంటి వేరా? చెప్తారేంటి సర్ప్రైజ్? అప్పుడెప్పుడు మొదటి అధ్యాయంలో సర్ప్రైజ్ ఇచ్చాను మీకు, కురుక్షేత్రానికి తీసుకెళ్లి మనం టైం ట్రావెల్ చేసినాం కదా. మళ్ళీ ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ అన్నమాట. హూ డజంట్ లవ్ సర్ప్రైజెస్ కదా, అందుకే మీకు మీరు ఊరికి అడగండి, నేను చెప్పాను సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే. సరే, మీరు ముందు వెళ్ళి బాగా ముస్తాబయ్యి అందంగా అలంకరించుకుని రండి. ఏంటి చెప్తగానే వెళ్ళి అలంకరించుకొని రారా? మీరు వదిలేటట్టు లేదు కదా. సరే చెప్పేస్తాను. ఈ రోజు మనము ఒక అద్భుతమైన, అపూర్వమైన, అమోఘమైన దివ్య స్వరూపంతో వ్యక్తితో డివైన్ డేట్ కి వెళ్తున్నాము. ఏంటి సిగ్గు వచ్చేసింది అప్పుడే? ఆగండి, సిగ్గు కొంచెం దాచుకోండి. మన ప్రేమ ఆచార్యుడు కన్నయ్య, బృందావన్ రాక్ స్టార్, గోకులపు నాటి క్యూట్ కిడ్, ప్రేమ అంటే ఏంటో విశ్వానికి నేర్పినవాడు, రొమాన్స్ అంటే జీవితం అంతా ఎలా శ్వాసించాలో చూపినవాడు, ది ఎటర్నల్ చార్మ్ దట్ బెండ్స్ టైమ్ ఇట్ సెల్ఫ్, ద వాయిస్ దట్ టర్న్స్ కన్ఫ్యూజన్ ఇంటూ క్లారిటీ, ఎండి మాస్టర్ ఇన్ డిస్ట్రాయింగ్ మెంటల్ డిసార్డర్స్, మోస్ట్ డివైన్ మాస్టర్ డాక్టర్ శ్రీకృష్ణ పరమాత్మ, the cosmic strategist of Kurukshetra war, one who designs destiny itself, the unseen director of the universe story, the ocean of love and wisdom, the eternal companion of every soul, the ultimate life hacker. అంత గొప్ప దివ్య స్వరూపాన్ని కలవడానికి మనం ఆ మాత్రం ముస్తాబా వెళ్ళకుంటే ఎలా పార్థాస్? ఆయన గోకులంలో వెన్న దొంగలించారనుకుంటున్నారా? కాదు, మన మనసులను దోచుకున్నాడు. అసలైన వ్యాలంటైన్. ఆ ప్రేమ రూపం, మాధుర్యము, ఆ చిరునవ్వు మన కృష్ణ. ఏంటి డివైన్ డేట్ కోసం ఎక్కడికి వెళ్ళాలా? తెలుసు కదా, మీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. అడ్రస్ కురుక్షేత్రం, సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్, లాబీ అర్జునుడి రథం, టార్గెట్ 2.11 శ్లోక. ఓ ఐఎమ్ సో ఎగ్జైటెడ్, ద వైబ్ ఈస్ షిఫ్టింగ్ నౌ. ఏంటి ఫేస్ లో అలా డల్ అయిపోయినాయి ఒకేసారి? అసలు నువ్వు చెప్పే డివైన్ డేట్ ఆ ప్లేస్ కి ఏమైనా సింక్ అవుతుందా? భయంకరమైన యుద్ధం జరిగే చోటు డివైన్ డేట్ అంటదేంటి? సరే భారతాస్, అర్థమైంది మీ బాధ నాకేంటో. ముందేమో కత్తులు, సర్జికల్ బ్రేక్ డౌన్ అని అంటుంటే మీరు భయపడుతారని చెప్పి నేను మీ మూడుని షిఫ్ట్ చేసి ఒక కూల్ చిలాక్స్ డివైన్ డేట్ ప్లాన్ చేస్తే ఏమో దీనికి నో అంటున్నారు. మీతో ముందుకి వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. హే కృష్ణ. భారతాస్, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ అంతర్వాణిని వినండి, నిశ్శబ్దంగా వినండి. నువ్వు చేసే ఈ ప్రయాణము సాధారణం కాదు. ఇది మనసు లోతులో మొదలయ్యే ఒక మౌన పిలుపు. కన్ఫ్యూజన్, అస్పష్టత నుంచి సత్యాన్ని, ట్రూత్ కలిసినప్పుడు అప్పుడే ఒక దివ్య మార్గదర్శకుడు, గైడ్ ప్రత్యక్షమవుతాడు. హృదయం ఒక్క క్షణం ఆగిపోతుంది. ఆ క్షణంలో వినిపించేది మాటలు కాదు, అనుభూతి. విన్నారా? కృష్ణ పిలుస్తున్నాడు కదా, మరి వెళ్దామా? నన్ను నమ్ము పార్థ, నేను మీతోనే ఉన్నాను. మనం కలిసి ప్రయాణం చేద్దాము. ద గ్రౌండ్ ఈస్ సెట్, డెస్టినీ ఈస్ వాచింగ్, a voice is about to call you forward. అమ్మయ్యా, ఇప్పటికీ మీరు సిద్ధమయ్యారు. చిన్న పిల్లల్ని మాయ చేయొచ్చు కానీ మిమ్మల్ని మాయ చేయలేకపోతున్న పార్థాస. అందుకే ఆ మాయదారి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఆయన్నే సరైన వాడు. వెళ్లే ముందు మనం ఒకటి ముఖ్యమైన తీసుకెళ్ళాలి మనతో పాటు. ఏంటి తెలుసా? అది చెప్పండి. కప్పు. మొన్నటి నుంచి అంటనే ఉన్నా కదా పార్థాస్, అర్జునుడి కప్పు ఖాళీ అయితేనే కదా ఆయన ఇచ్చే జ్ఞానామృతాన్ని ఆ కప్పులో నింపుకోగలుగుతాడు అర్జునుడు. కప్పు అనంగానే అందులో మజ్జిగలు, ఫిల్టర్ కాఫీలు, టీలు పోసేశారా? ముందెళ్ళి పారబోసేయండి అంతా. ఫ్రెష్ది ఖాళీ కప్పు, ఎంటీ కప్పు తీసుకెళ్ళాలి. అప్పుడే కదా కృష్ణుడు ఇచ్చే జ్ఞానామృత లాటేని మనం నింపుకోగలుగుతాము. ఓకే, శభాష్ పార్థాస్, వచ్చేసారు కదా. సరే, నేను ఇప్పుడు ఒక చిన్న మంత్రంతో మీ కప్పులను అక్షయ పాత్రలాగా మార్చేస్తాను. అంటే అక్షయ కప్స్ అన్నమాట. హరి ఓం, ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఒక కిర్రాకు లాజిక్ ఉంది. మహాభారతంలో సూర్య భగవానుడు ద్రౌపదికి ఈ పాత్రనిస్తాడు. ఇందులో ఎంత మందికి భోజనం వడ్డించినా అది ఖాళీ అవ్వదు. ఆ రోజు ద్రౌపది భోజనం చేసేంత వరకు అందులో ఆహారం వస్తూనే ఉంటుంది. అలాంటి మన అక్షయ కప్స్ లో ఎంత జ్ఞానాన్నైనా నింపుకోవచ్చు, ఎంత మందికైనా ఎంతైనా ఇవ్వవచ్చు. తరుగు అనేది ఉండదు. అన్లిమిటెడ్ డేటా ప్లాన్.
నో లిమిట్స్. ఎంతగా కృష్ణుని అడిగితే ఆయన అంతగా మనకు క్లారిటీ ఇస్తూనే ఉంటాడు. భగవద్గీతలోని జ్ఞానాన్ని మనం ఎంత నేర్చుకున్నా, ఎంత మందికి పంచినా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ అయిపోదు. ఎంత ఖాళీ చేసి అంత నిండుతుంది అనమాట. మన పాత భయాలను ఎంతగా తీసి పారేసి ఎంప్టింగ్ ద కప్ చేసేస్తే పరమాత్మ ఇచ్చే అక్షయ పాత్ర అంత కొత్త జ్ఞానాన్ని మనలో నింపుతూనే ఉంటుంది. మన పాత చింతకాయ పచ్చడి లాంటి భయాల్ని పారబోసేస్తే ఆయన తరిగిపోని ధైర్యాన్ని మనలో నింపుతాడు. లెట్స్ హరీ అప్, హరీ అప్, హరి హరీ అప్. మన కోసము ఎండి కృష్ణయ్య 2.11 శ్లోక అర్థంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. త్వరగా రండి భర్తాస్. వచ్చేసాం పార్థాస్. ఫేసెస్ కొద్దిగా లెఫ్ట్ అని ఇచ్చుకోండి. అదిగో చూడండి, మా నందిఘోష రథం మీద కృష్ణయ్య అర్జునుడి భుజం మీద చెయ్యి వేసి చిరునవ్వుతో మనకి హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. హలో. కామ్ స్మైల్, కాస్మిక్ ప్రెజెన్స్ మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుంది కదా. సరే పార్థాస్, జాగ్రత్తగా దిగండి, మనం కలిసి వెళ్దాము. చెప్పేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆయన దివ్య రూపం చూసిన క్షణంలోనే మనసు మాటలు మర్చిపోతుంది, హృదయం నిశ్శబ్దమవుతుంది. ఆ అందము, ఆ శాంతి, ఆ ఆకర్షణ ప్రశ్నలు కూడా కరిగిపోయేంత మాయగా ఉంటుంది. సందేహాలు అడగాలన్న ఆలోచన పోతుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది సాధారణ వ్యక్తి కాదు కదా, ఒక దివ్యమైన అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్. ఇదేదో బాగుందే చలే. డ్రీమ్ లొకేషన్స్ లోకి వెళ్ళి సాంగ్స్ పాడుకోకండి. మీ సందేహాలు అడగడము మర్చిపోకండి. ఆ కప్పు ఎదురుగానే పెట్టండి, నింపుకోవాలి కదా. ఏంటి ఆ పార్త ఇక్కడ వెనక్కి మన టైం మిషన్ చూస్తుంది? పార్త ఇంకంతా ముందుకు వెళ్ళడమే, వెనక్కి చూసుకునేది లేదు. వెనక చీకటి తప్ప ఏమి లేదు. మన ముందున్న కృష్ణ పరమాత్మ వెలుగుని చూస్తూ ముందుకు పదండి. ద ఫ్యూచర్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్, బ్రైట్ ఫ్యూచర్. మనము సైకిల్ తొక్కుతున్నప్పుడు వెనక్కి చూస్తే పడిపోతాం కదా, అలాగే జీవితంలో కూడా దేవుణ్ణి పట్టుకొని ముందుకు వెళ్ళాలి. గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేము. అందుకే కృష్ణుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. మనము ఆయన చెయ్యి పట్టుకోవాలి అంతే. మన కృష్ణయ్యకి జైకారం కొడదామా? జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై, జై బోలో జగద్గురు శ్రీకృష్ణకి జై. మయ పార్థాస్, ఇప్పుడు మీ వైబ్ సెట్ అయింది కదా. చుట్టూ ఉన్న కత్తులను చూసి కాదు, మన ముందున్న కృష్ణుడి నవ్వును చూసి అడుగు వేద్దాము. మన డివైన్ డేట్ మొదలవబోతుంది. కృష్ణనే మన రథసారథి, విజయమే మన లక్ష్యం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ లోకంలోని మానవులందరి యొక్క దుఃఖాలను పూర్తిగా తొలగించటానికి, శాశ్వతమైన ఆనందాన్ని ప్రాప్తింపచేయడానికి భగవానుడు శ్రీకృష్ణుడు అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని పిండి గీతా జ్ఞానం అనే అమృతాన్ని అందించటం జరిగింది. ఇందులో మానవుడు నిత్య జీవితంలో కర్మలను ఎలా చేయాలో తెలియచెప్పే కర్మకాండ ఉన్నది. భగవంతునిపై మనసు నిలిపి ఎలా భగవంతునికి దగ్గర కావాలో తెలియచెప్పే ఉపాసనా కాండ ఉందంటే భక్తి కాండ. అసలు భగవంతుడు అంటే నాకంటే వేరుగా ఎక్కడో లేడు. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులకు చైతన్యాన్ని ఇస్తూ సూక్ష్మాతి సూక్ష్మమై స్వయం ప్రకాశమై సర్వవ్యాపకమై ఆత్మగా ఉన్న నేనే ఈ పరమాత్మను అహం బ్రహ్మాస్మి అని తెలియచెప్పే జ్ఞానకాండ ఉన్నది. ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మను నేను అనే జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకునేందుకు చేయవలసిన సాధనలను తెలియచెప్పే ధ్యానకాండ ఉన్నది. పైకి కనిపించని అనేక అంతరార్థాలు ఉన్నాయి, అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి, ఆచరణాత్మక సందేశాలు ఉన్నాయి. మానవుడు మాధవుడు అయ్యేందుకు కావలసిన సమస్తము ఉన్నాయి. కనుక భగవానుడు దయతో బోధించిన ఈ అద్భుత జ్ఞానాన్ని, వ్యాస మహర్షి గ్రంథస్థం చేసిన ఈ దివ్య జ్ఞానామృతాన్ని గ్రోలి మనము ఈ భవసాగరాన్ని ఈదుతాము. ఇది ఒక న్యూస్ పేపర్ లాగానో, ఒక నవల లాగానో, ఒక కథల పుస్తకం లాగానో చదివి అవతల పడవేసే గ్రంథము అస్సలే కాదు. వీలైనన్ని సార్లు మనము చదివి సారాన్ని మదిలో నిలుపుకొని ఎప్పటికప్పుడు మనసులో మననం చేసుకుంటూ మనల్ని మనము సరి చేసుకుంటూ వెళ్ళాలి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా
मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते భవద్వేషిణి. రెండవ అధ్యాయంలోని 11వ శ్లోకంతో భగవానుని గీతా జ్ఞాన బోధ ప్రారంభం. శ్రీ భగవానువాచ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. ఈ శ్లోకం నుంచి 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు అఖండంగా సాగిపోతుంది. మొదటి అధ్యాయము ఫస్ట్ శ్లోకం నుంచి 2వ అధ్యాయం వరకు అంటే 10వ శ్లోకం వరకు ఈ 57 శ్లోకాలని భగవానుని గీతా జ్ఞానబోధకు పూర్వపీఠిక అంటారనమాట. అలాగే చివరి 18వ అధ్యాయం 67వ శ్లోకం నుండి 78వ శ్లోకం వరకు గల ఈ 12 శ్లోకాలను భగవానుని గీతా జ్ఞానబోధకు ఉత్తర పీఠిక అంటారు. ఈ పూర్వపీఠిక ఉత్తర పీఠిక మధ్య గల 632 శ్లోకాలు భగవానుని గీతా జ్ఞానబోధ. ఈ 11వ శ్లోకం బీజ శ్లోకం అంటారు. అందుకే ఋష్యాదిన్యాసంలో అశోచ నన్వ శోచస్వం ఇది బీజం అని సంకల్పం కూడా చెప్పడం జరిగింది. చెట్టు మొత్తము అవ్యక్త రూపంలో అంటే కంటికి కనిపించకుండా ఒక విత్తనంలో ఉన్నట్లు, ఆ బీజంలో ఉన్నట్లు గీతాతత్వం అంతా ఈ శ్లోకంలోనే నిక్షిప్తం చేయబడి ఉన్నదని పెద్దలు చెప్తుంటారు. అట్టి ప్రసిద్ధమైన ఈ శ్లోకంలోని విశేషం ఏమిటో మనం చూద్దాం ఇప్పుడు. లెట్స్ స్లే దిస్ లాజిక్. అశోచ్యాన్ అన్వశోచత్వం, శోకింపదగని వారి కోసం నువ్వు శోకిస్తున్నావు అంటూ భగవానుడు తన బోధను అశోచ్యాన్ శోకం అనే పదంతో ప్రారంభిస్తున్నాడు. ప్రారంభమే కాదు, చివర్లో కూడా ముగింపు కూడా శోకం అనే పదంతోనే. అంటే 18వ అధ్యాయం 66వ శ్లోకం చివర మోక్ష ఇష్యామి మాశుచ అంటాడు. మాశుచ అంటే శోకించవద్దు అనే పదంతోనే జ్ఞానబోధను ముగించడం జరిగింది. ఇలా ప్రారంభించడం ముగించడంలో ఒక విశేషం ఉంది. అది ఏంటంటే ఈ శోకం అశోచ్యాన్ నుండి ఆ శోకం మాశుచ వరకు మధ్య గల శ్లోకాలన్నీ మానవుడిలోని శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టడానికే ఈ జ్ఞానబోధాన్ని తెలియజేయడం అన్నమాట. కనుక భగవద్గీత మానవుడి దుఃఖాన్ని పూర్తిగా తొలగించడానికే, దుఃఖ నివృత్తియే శోకరాహిత్యమే భగవద్గీతను తెలుసుకొనటం వలన కలిగే ప్రయోజనము. గతాసూన్ చ అగతాసూన్ అంటే ప్రాణములు పోయిన వారిని గూర్చియు మరియు ప్రాణములు పోని వారిని గూర్చియు, అంటే చనిపోయిన వారి కోసం గాని జీవించి ఉన్న వారి కోసం గాని పండితులైన వారు ఎన్నటికీ శోకించరు. పండ అంటే ఏంటంటే తత్వ నిర్ణయ బుద్ధి అనమాట. అటు బుద్ధి గల వారే పండితులు అంటారనమాట. శాస్త్రజ్ఞానం ఉండే అనుభవంలోకి రాని వాళ్ళు అంటే గ్రహించిన వాళ్ళు పండితులు కాలేరు. సో పండితులు అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వారు అనమాట. వారికి దేహం అంటే ఏంటో ఆత్మ అంటే ఏంటో తెలుసు. దేహాలన్నీ నశించిపోతాయి, వాటి కోసం ఏడ్చి ప్రయోజనం లేదు. ఆత్మకే చావు పుట్టుక లేనివి, అది శాశ్వతమైనది. అందుకే పండితులు ఏడవరు. సో కృష్ణుడు అన్నాడు, ప్రజ్ఞావాదాంశ భాషసే, గొప్ప పండితుడిలాగా మాట్లాడుతున్నావు, పామరుడిలాగా ఏడుస్తున్నావు. మాటలు మాత్రము కోటలు దాటుతున్నాయి గాని కాలు మాత్రం గడప దాటడం లేదయ్యా. అన్ని తెలుసు అంటావు, బావురుమని ఏడుస్తావు. నిన్ను జ్ఞాని అనుకోవాలా అజ్ఞాని అనుకోవాలా? నీ కిరికిరేందయ్యా, ఈ లొల్లేందయ్యా నీది? అర్జున, గిదేంది బిడ్డ, నువ్వు మాట్లాడే ముచ్చట్లు చూస్తేనేమో పెద్ద ఊరి పటేల్ లెక్క పండితుడి లెక్క మాట్లాడుతున్నావు, కానీ నీ పనులేమో ఏమీ తెలియని అమాయకుడి లెక్క ఏడుస్తున్నావు. ఈ లొల్లేందయ్యా, ఈ పంచాయతీ ఏంది? నీ బుద్ధేమో పాతకోట లెక్క తుప్పు పట్టిపోయింది. నువ్వు మాత్రం దానికి కొత్త సున్నం కొట్టినట్లు పండితుడి మాటలు మాట్లాడుతున్నావు. లోపలేం లేదు, పైన మాత్రము రంగేస్తున్నావు. నిజంగా తెలివైనోడు ఎట్లుంటాడో తెలుసా? చాప కింద నీళ్లు వచ్చినా సరే వచ్చేది వస్తుంది, పోయేది పోతుందని గమ్మునుంటాడు. చచ్చినోడు గురించి బతికినోడు గురించి గింత లబలబలాడడు. నువ్వేంది గింతగానం తిక్క తిక్క చేస్తున్నావు? సాంబార్ గిన్నెలో ఇడ్లీలు, దోశలు, వడలు అన్ని వేసి కలిపి గందరగోళం చేస్తున్నావు. అసలు విషయం ఏందో తెలుసుకోకుండా నాకు కన్నీళ్లు పెడుతున్నావు. పోను పోను మన కిష్టయ్య మస్తు ధమ్కీలిస్తాడు తన బామ్మర్ది కిరీటికి.
తెలంగాణ యాసలో కృష్ణ పరమాత్మని ఎంత ఆత్మీయంగా పిలుస్తారో తెలుసా? ఆ పేర్లు వింటుంటే చాలా మట్టి వాసనతో ఆత్మీయంగా ఉంటాయి. యదులయ్య, యదు వంశానికి చెందినవాడు కాబట్టి ఆయన చాలా చోట్ల యదులయ్య అని పిలుస్తారు. కిష్టయ్య, కృష్ణుడు అనే పేరుకి అసలైన మాస్ మరియు క్లాస్ వర్షన్ కిష్టయ్య. మన కిష్టయ్య ఉన్నాడు కదా, ఇంకేంది ఫికరు అని భరోసాగా మాట్లాడుకుంటారు. గోపాలుడు కాబట్టి ప్రేమగా గోపన్న అని పిలుస్తారు. తెలంగాణలో అన్న అని పిలవడం ఒక గొప్ప బాధ్యత కూడిన సాన్నిహిత్యం అన్నమాట. మన కష్టాల్లో తోడుండే అన్నగాయన్ని పిలుచుకుంటారు. మల్లన్న అని కూడా పిలుస్తారు కొన్ని చోట్లల్లా. అంటే కురుమ గొల్లల ఆరాధ్య దైవము. ఏడుపాయల మల్లన్న లేదా పల్లెల్లో గొల్ల కురుమల ఇలవేల్పుగా కృష్ణుడిని మల్లన్నగా కొలుస్తారు. ఇదంతా కృష్ణుడు ఎట్లా చెప్తున్నాడు? ప్రహసన్నివా 10వ శ్లోకంలో ఉంటది కదా. అంటే ఒక సర్కాస్టిక్ స్మైల్ తో ఈ మాటలు అంటున్నాడు. అంటే ఒక చిన్న పిల్లవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తుంది కదా, కృష్ణుడికి కూడా అలాగే అనిపించింది. ఫేక్ విజ్డమ్ అనమాట అనిపించింది ఆయనకి. నువ్వు గొప్ప పండితుల్లాగా బిల్డప్ ఇస్తున్నావు కానీ అసలు విషయం తెలియదు అని. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, కంట్రోల్ లేని ప్రాసెస్ లైఫ్ అండ్ డెత్ గురించి అసలు వరి ఎవడు పండితుడు అనేవాడు? లాజిక్ స్లే చేస్తున్నాడు అనమాట. కృష్ణుడు ఇక్కడ అర్జునుడి అహంకారాన్ని తన నవ్వుతో కోసి పారేశాడు అనమాట. కోపం కాదు, సరి చేస్తున్నాడు. డివైన్ స్లాప్. సో 2.11 సారాంశం ఏంటి? శ్లోకం ఏడవడం ఆపి ఎదగడం మొదలు పెట్టు అని. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణ ప్రీత్యర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు. మనము ఒక బొమ్మ గీసిన తర్వాత కింద మన పేరు రాస్తాం కదా, అలాగే మనం చేసే ప్రతి మంచి పని చివరన దేవుడి పేరు చెప్పాలి. అప్పుడు ఆ పనికి ఒక అందం, అర్థం వస్తుంది. నేను చేసిన చిన్న ప్రయత్నం ఆ పరమాత్మ పాదాల చెంత పుష్పికగా సమర్పిస్తున్నాను.